మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద మేఘాలు భారత్ దిశగా వేగంగా కదులుతుండటంతో కేంద్ర విమానయాన శాఖ అప్రమత్తమైంది. అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి నింగిలోకి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను ఆలస్యంగా నడుపుతున్నారు. బూడిద మేఘం నేపథ్యంలో DGCA విమానయాన సంస్థలు విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు నడపవద్దని ఆదేశించింది. ఇథియోపియాలో హేలిగుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం భారత విమాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున బూడిద పొగ ఆకాశంలో కమ్ముకోవడంతో పలు రాష్ట్రాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బూడిద మేఘాలు విమాన ఇంజన్లకు భద్రతకు తీవ్ర ముప్పును కలిగించే అవకాశం ఉండడంతో పలు విమానాశ్రయాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 7 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 12 విమానాలు ఆలస్యంగా వెడుతున్నట్లు పేర్కొన్నారు. హేలిగుబ్బి అగ్నిపర్వతం బద్దలై ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. పలు మార్గాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వెల్లడించింది. బూడిద మేఘం నేపథ్యంలో అప్రమత్తమైన DGCA ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. బూడిద మేఘాల దిశగా విమానాలు నడపొద్దని సూచించింది. విమాన ప్రయాణ లెవెల్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. విమానాశ్రయాల్లో రన్వే, టాక్సీవేలు, ఆప్రాన్లను తనిఖీ చేయాలని, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు వాటిని శుభ్రపరచాలని పేర్కొంది. ఇంజిన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్లు కూడా అలర్ట్ అయ్యాయి. సోమవారం నుంచి ఇప్పటి వరకు 13 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వెల్లడించింది. వీటిల్లో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై సహా పలు సర్వీసులు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే బూడిద ప్రభావిత ప్రాంతాల్లో పయనించిన విమానాల్లో తనిఖీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అటు ఆకాశ ఎయిర్లైన్స్ జెడ్డా, కువైట్, అబుదాబిలకు వెళ్లే విమానాలను రద్దు చేసింది. డచ్ క్యారియర్ KLM ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ సైతం పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.